రాకాలోకంకి స్వాగతం. జై హింద్ మిత్రులారా. కాక్రోచ్ జనతా పార్టీ ఒక రకంగా ఘన విజయం సాధించింది. కేంద్ర విద్యా మంత్రి అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించడంలో విజయం సాధించింది. అయితే ఈ విజయం సాధించిన తరువాత ఈ రిజిగ్నేషన్ కోసం ఒక పార్టీ జరుపుకుంది. ఇప్పుడు సమస్య అంతా ఈ పార్టీతో వచ్చింది. ఎందుకంటే ఈ పార్టీకి రావలసిన వాళ్ళందరూ రాలేదు. కొందరు కీలక నాయకులు మాత్రము ఒక 7 స్టార్ హోటల్లో కలుసుకుని రాత్రంతా తాగటము, నృత్యాలు చేయటము, ఆ నృత్యాలు కూడాను మితిమీరి నృత్యాలు చేయటము, ఆడ మొగ అంతా కలిసి నృత్యాలు చేయటము చాలా పెద్ద ఎత్తున జరిగింది. ఇదే సమయంలో కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి కొందరు కీలకమైనటువంటి నాయకులు మేఘనాథ్ ఎస్ వంటి వాళ్ళందరూ కూడాను వీళ్ళు ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు. వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. ఉండుంటే వీళ్ళు కూడా ఆడడానికి, పాడడానికి, ఆనందం చేయడానికి వెళ్ళుండేవాళ్ళు. కానీ వీళ్ళు ఇక్కడ ఆహారం కోసం ఎదురు చూస్తూ రోజు పెట్టే జునైద్ భాయ్ కనిపించలేదు. రోజు వచ్చేటటువంటి ఆహారపు ట్రక్కులు రాలేదు. పాపం ఖాళీ కడుపుతో వీళ్ళు కూర్చున్నారు. ఒక వర్గం 7 స్టార్ హోటల్లో నృత్యం చేస్తోంది. సినిమా పాటల ట్యూన్లకి ఇష్టారాజ్యంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి వీడియోలు వస్తే మరొక వర్గం అన్నం కోసం అలో రామచంద్ర అని చెప్పి ఎదురు చూస్తున్నారు. ఇంకో వర్గం అంతకు ముందే సస్పెన్షన్కి గురైంది. ఉదాహరణకి దాని స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి విజయ్ దహియా ఆయనని సస్పెన్షన్కి గురి చేశారు. కారణం ఏమిటి? ఆయన ఒకవైపు ఉద్యమం జరుగుతుంటే ఒక మాల్లోకి వెళ్ళి బర్గర్ని ఆర్డర్ చేసి తినడము, దాన్ని కొందరు వీడియోలుగా తీయడము, వీడియోలుగా తీసిన తర్వాత దాన్ని ప్రచారం చేసేటప్పటికీ తమ పరువును కాపాడడం కోసం ఆయనని పార్టీ నుంచి బహిష్కరించారు. దాంతో ఆయన ఎప్పుడెప్పుడు అభిజిత్ దీప్కే ఏమేం తిన్నాడు, ఏమేం ఆర్డర్ తెచ్చుకున్నాడు, అతను ఆర్డర్ చేసినటువంటి మెనూ ఏమిటి, అతనికి ఏమేం వచ్చింది, ఇవన్నీ ఆయన బయట పెడుతున్నాడు. మొత్తం మీద ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీలో గెలిచిన ఆనందం కన్నా, మంత్రిని రాజీనామా చేయించినటువంటి ఆనందం కన్నా అంతర్గత గొడవలు చాలా తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకోవడం, ఒకరి పనితీరు ఇంకొకరు ప్రశ్నించటము, ఇది చాలా పెద్దగా జరిగింది. ఈ రిజిగ్నేషన్ సందర్భంగా జరిగినటువంటి పార్టీలో వాళ్ళు చేసినటువంటి నృత్యాలు కానీ, హావభావాలు కానీ, భంగిమలు కానీ ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీకే చెందినటువంటి కార్యకర్తలు ప్రశ్నించేలాగా ఉన్నారు. వీళ్ళందరూ కూడాను నాయకత్వం ఈ రకంగా ఉంటుందా, ఇంత పెద్ద ఆదర్శం కోసం పోరాడుతున్న వాళ్ళు ఇంత చీప్గా ఎలా బిహేవ్ చేస్తారు, దీనికి సంబంధించి రకరకాల వ్యాఖ్యలు వస్తున్నాయి. కొందరు నాయకత్వాన్ని సమర్థించే వాళ్ళు మాత్రం విజయం సాధించిన తర్వాత ఆ మాత్రం సరదా చేసుకోకపోతే అది జెన్జీ ఎలా అవుతుంది, కాబట్టి జెన్జీ నాయకులు ఈ రకంగా చేశారు కాబట్టి వాళ్ళు జెన్జీ నాయకులు అవుతారు, కాబట్టి చేయనివ్వాలి అని చెప్పి అనడం మొదలైంది. మొత్తం మీద ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ, ముఖ్యంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ నాయకత్వము 3గా విభాజితమైంది. రెండవ ప్రధానమైన సమస్య వాళ్ళకు వస్తున్నది ఏంటంటే, ఢిల్లీ వరకు కేసుల విషయంలో కొంత పట్టు విడుపుతో ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ పశ్చిమ బెంగాల్ కానీ, బీహార్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, మిగతా ప్రాంతాల్లో ధర్నాలు చేయడానికి పూనుకున్న వాళ్ళు, చట్టాలను అతిక్రమించినటువంటి వాళ్ళ పట్ల ఏమాత్రము దయా, జాలి, కనికరం చూపించకుండా కేసులు వేస్తున్నారు. కాక్రోచ్ జనతా పార్టీకి చెందినటువంటి కొందరు నాయకులు ఈ తరహా యాక్షన్ని సమర్థిస్తున్నారు. ముఖ్యంగా బెంగాల్లో అయితే ఒక 64 మంది కార్యకర్తల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వాళ్ళందరూ కూడాను ముస్లింలు కావడం, సెక్యులర్ జర్నలిస్టులకి పాపం బాగా కడుపు నొప్పిగా ఉన్నది. వాళ్ళు దీనికి సంబంధించి టార్గెటెడ్గా వీళ్ళని ఎంపిక చేసి వీళ్ళ మీద దాడి చేయటం ఏమిటి అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. అయితే అల్లరి మూకలు ప్రత్యేకంగా ప్రభుత్వం పైన దాడి చేయాలన్నటువంటి ఉద్దేశంతో వచ్చారు. కానీ అప్పటికే గూండా యాక్ట్ని సవరించి దాన్ని కఠినతరం చేశాడు శుభేందు అధికారి. ఈ విషయాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు. శుభేందు అధికారి అత్యంత
కఠినంగా వీళ్ళతో వ్యవహరిస్తున్నారు. సమ్రాట్ చౌదరి కూడా మొత్తం నాయకులు, ముఖ్యంగా నాయకుడైనటువంటి తేజ్ ప్రతాప్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుణ్ణి 14 రోజుల రిమాండ్కి పంపించారు. అంటే 14 రోజుల వరకు అతను బయటకు వచ్చే అవకాశం లేదు. అంత పెద్ద నాయకుడికి ఇంత కఠినమైనటువంటి శిక్ష ఒక రకంగా చాలా డైరెక్ట్ అటాక్ చేయటం జరిగింది. మిగతా రాష్ట్రాల్లో కూడాను నెమ్మదిగా ఇటువంటి వాళ్ళందరినీ ఏరి పారేయడం జరుగుతోంది. ముఖ్యంగా కాక్రోచ్ జనతా పార్టీలో మోదీని, మోదీ తల్లిని, మోదీకి సంబంధించిన విషయాల్లో వ్యక్తిగతంగా దాడులకు పాల్పడినటువంటి బిలో ద బెల్ట్ అటాక్స్ చేసినటువంటి వాళ్ళు మోదీ ఎందుకు బయటకు రావడం లేదు, మాట్లాడటం లేదంటే మోదీకి పీరియడ్స్ వచ్చాయి, అందుకని ఆయన బయటికి రాలేదు. ఇది ఒక మహిళా కార్యకర్త చేసినటువంటి కార్యక్రమము. ఇంకొకరు చేసినటువంటి కామెంట్ ఏంటంటే, మోదీ తండ్రి చనిపోయిన 4 ఏళ్లకి మోదీని కన్నారు కాబట్టి మోదీ అక్రమ సంతానము. ఇది కూడా ఒక మహిళ చేయటము. ఈ తరహా కమెంట్లు మోదీ సీరియస్గా పట్టించుకోవడం లేదు, కానీ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రకంగా కామెంట్ చేసిన వాళ్ళని గట్టిగా పట్టుకుంటున్నాయి, వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తున్నారు. అందులో కొందరైతే తాము చేస్తున్నటువంటి ఏ వీడియోల ఆధారంగా అయితే కామెంట్లు చేస్తున్నారో అవి ఏఐ జనరేటెడ్ వీడియోసా, నిజమైన వీడియోసా అన్నది కూడా తేల్చుకోకుండా, రూఢి చేసుకోకుండా, పరీక్షించకుండా ఆ వీడియోస్ని షేర్ చేశారు. ఉదాహరణకి పీయూష్ గోయల్కి సంబంధించి ఆయన ఒక 5 కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళని ఉరి తీయాలి అని అన్నట్టుగా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా జనరేట్ అయినటువంటి వీడియో వచ్చింది. దాని సత్యాసత్యతల్ని వెరిఫై కూడా చేసుకోకుండా దాని మీద కామెంట్లు చేయటం జరిగింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా మన్నించండి, క్షమించండి, మేము ఏఐ అని తెలుసుకోలేకపోయాము, ఇది అబద్ధము, మమ్మల్ని దయచేసి మమ్మల్ని క్షమించండి అని చెప్పి వాళ్ళు అడుక్కునేటటువంటి పరిస్థితికి వచ్చారు. మొత్తం మీద గెలిచానని భావించినటువంటి కాక్రోచ్ జనతా పార్టీలో విభేదాలు పైకొచ్చాయి. కీలకమైనటువంటి నాయకులు ఇప్పుడు రంగం వదిలేసేసి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళ మధ్య గ్రూపులు ఏర్పడ్డాయి. ఒక ధర్మేంద్ర ప్రధాన్ని తొలగించగలిగామన్నటువంటి తృప్తి తప్పితే వాళ్ళకి మిగతా ఏ విషయంలో కూడాను వాళ్ళు అనుకున్న రీతిలో జరగటం లేదు. ఈవెన్ బాడీ క్యామ్స్ ద్వారా పోలీసులు గుర్తించినటువంటి రాళ్ళు విసిరిన వాళ్ళు, తలలు పగినటువంటి పోలీసుల వాళ్ళ శరీరం పైన ఉన్నటువంటి బాడీ క్యామ్ ద్వారా వాళ్ళని ఐడెంటిఫై చేసి ఇప్పుడు వాళ్ళందరి మీద కేసులు పెడుతున్నారు. ఈ కేసుల నుంచి వాళ్ళకి తప్పించుకోవడం ఎలాగన్నది తెలియని పరిస్థితి ఉంది. అందరికీ ఆహారాన్ని ప్రొవైడ్ చేసినటువంటి జునైద్ ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, అతనికి ఎవరు ఈ ఫండింగ్ అంతా చేశారు? ఎందుకంటే దాదాపు 2.5 కోట్ల రూపాయలు ఆయన ఖర్చు చేశాడు. ఈ డబ్బు ఎక్కడిది అని చెప్పి ఇప్పుడు పోలీసులు అతన్ని ప్రశ్నిస్తుంటే అతనికి లీగల్గా రావలసినటువంటి సహకారం రావడం లేదు. లాయర్లను అపాయింట్ చేయటము, అతని కోసం ఫైట్ చేయించటము, ఈ డబ్బు యొక్క సోర్సెస్ ఎలా వివరించాలో అతనికి కాస్త కోచింగ్ చేయటము, ట్రైనింగ్ చేయటము, ఇవేవీ జరగలేదు. పర్యవసానంగా ఉద్యమం ఇటు ముగిసింది, జంతర్ మంతర్ అటు ఖాళీ అయిపోయింది. ఎవరెవరైతే ఈ ఉద్యమంలో కీలక పాత్ర వహించారో వాళ్ళందరి మీద కేసులు నమోదవుతున్నాయి. వాళ్ళందరి లోపల కూడా ఇప్పుడు అభిప్రాయ భేదాలు పెరిగాయి. కాబట్టి కాక్రోచ్ జనతా పార్టీ గెలిచిందా, ఓడిందా? ఇది ఆ పార్టీ స్వయంగా ఆత్మావలోకనం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.